నమస్కారం. ఒకప్పుడు మద్యం తాగడం పెద్ద తప్పు, కానీ ఇప్పుడదే పెద్ద ఫ్యాషన్గా మారిపోయింది. కాలంతో పాటు మన అలవాట్లు మారిపోవచ్చు, కానీ మద్యపానంతో తలెత్తే అనర్థాలు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉన్నాయి. సరదాగా మొదలై చివరికి వ్యసనంలా పరిణమించే మద్యం మనల్ని ఓవైపు మత్తులో ముంచుతూనే మరోవైపు అన్ని రకాలుగా చిత్తు చేస్తుంది. మెల్లమెల్లగా ఆరోగ్యాన్ని హరిస్తుంది. మద్యంతో వచ్చిపడే అనర్థాలు ఎలా ఉంటాయో, ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు ఏం చేయాలో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మద్యం హాని చేస్తుందని, ఆరోగ్యాన్ని కబలిస్తుందని తెలిసినా మనలో చాలా మంది మద్యం మత్తుకు దాసోహం అంటున్నారు. ఫంక్షన్లు, పార్టీల్లో సరదాగా మొదలై ఆపై సామాజిక మర్యాదగా మారి చివరికి వీడని వ్యసనంగా పరిణమించే మద్యపానానికి ఇవాళ మనలో చాలా మంది బానిసలే అన్నది చేదు నిజం. మద్యాన్ని మితంగా పుచ్చుకుంటే మంచిదేనన్న నమ్మకం ఈ జాడ్యానికి మరింత ఆజ్యం పోస్తోంది. ముఖ్యంగా యువతలో బీరు పార్టీలనేవి సాధారణమైపోయాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే రోజున యువత మద్యం మత్తులో ఊగిపోతోంది. ఇలాంటి సందర్భాల్లో యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నారు. ఈ నేపథ్యంలో మద్యం మత్తు మనల్ని ఎలా చిత్తు చేస్తుందో, మద్యపానం నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసు. కాలేజీలో ఫస్ట్ ర్యాంకు వచ్చిన పార్టీ, కొత్త జాబు వచ్చిన పార్టీ, కొత్తగా బైకు కొన్న పార్టీ, కొత్తగా కారు కొన్న పార్టీ, కొత్తింట్లోకి మారిన పార్టీ, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిన పార్టీ, లాటరీ తగిలిన పార్టీ, ఇలా ప్రతి చిన్న సందర్భాన్ని పార్టీ చేసుకోవటం అన్నది ఇటీవలి కాలంలో యువతలో పరిపాటిగా మారిపోయింది. ఈ పార్టీలన్నింటిలో మందు అన్నది ఖచ్చితంగా ఉంటుంది. సంతోషంలోనే కాదు, బాధను కూడా ఈ మందుతోనే మరచిపోగలం అనే మరో కాన్సెప్ట్ కూడా ఉంది. ఈ రకంగా సంతోషమైన, బాధైన మందు తాగటం అనేది ఇటీవలి కాలంలో బాగా కనిపిస్తున్న వ్యవహారం. ఎక్కడో ఓ చోట సంతోషంలో సోషల్ డ్రింకు కింద ఆరంభమయ్యే ఈ ఆల్కహాల్ మెల్లమెల్లగా అలవాటుగా మారి మన నరనరాల్లోకి, కణకణాల్లోకి చొచ్చుకుపోయి అదొక వదిలించుకోలేని వ్యసనం దాకా వెళుతూ ఉంటుంది. అరుదుగా తాగే ఆల్కహాల్ అలవాటుగా మారితే అక్కడి నుండే ఆరోగ్యం దెబ్బతినటం మొదలవుతుంది. అది కాస్త వ్యసనం దాకా వెళితే మాత్రం మనం అనారోగ్యం గుప్పెట్లో చిక్కుకున్నట్టే. ఆల్కహాల్ వలన ఏబిసిడి అని, ఏ అంటే యాక్సిడెంట్స్, 50% యాక్సిడెంట్ ఆల్కహాల్ వల్ల జరుగుతాయి తాగిన వెహికల్ నడపడం వల్ల. రెండో ఏ ఏంటంటే యాబ్సెంట్ ఫ్రమ్ వర్క్, పనిలో శ్రద్ధ తగ్గి పని దినాలు తగ్గించి ఎక్కువ సెలవులు పెట్టడం ఆల్కహాల్ వల్ల జరుగుతుంది. బి బర్డెన్ టు ద ఫ్యామిలీ, బర్డెన్ టు సొసైటీ. సి క్రైమ్, కరప్షన్. మీరు చూస్తూ ఉంటుంటారు, మనం న్యూస్ పేపర్లోని టీవీలోని చూస్తున్నాం ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎంతగా క్రైమ్ తెగిస్తారు. డి డైవోర్స్, డిసీజ్ అండ్ డెత్. సో సమాజానికి ఆల్కహాల్ 4 రకాలుగా నష్టం జరుగుతుంది. ఆల్కహాల్ వలన చాలా రకాల జబ్బులు వస్తాయి. మెదడుతో మొదలు పెడితే చిన్న మెదడు పాడవుతుంది, బ్యాలెన్స్ తప్పిపోతుంది. తర్వాత స్ట్రోక్ అంటే పక్షవాతం ఎక్కువ వస్తుంది. దీనికి గుండెకి వస్తే గుండె వ్యాకోచిస్తుంది. ఆల్కహాలిక్ కార్డియోమైపోతి అంటారు. ఆల్కహాల్ తాగేవాళ్ళు, మితిమీరి తాగేవాళ్ళు గుండె జబ్బులు ఎక్కువ వస్తుంటాయి. లివర్ విషయానికి వస్తే ఆల్కహాల్ వలన ముందు లివరు వ్యాకోచిస్తుంది, పెద్దదవుతుంది. ఆ తర్వాత లివరు గట్టిపడుతుంది. ఇంకా ఎక్కువైతే దాన్ని లివర్ సిరోసిస్ అంటారు. పొట్టలో వాటర్ చేరడం, ఫ్యూచర్లో లివర్ క్యాన్సర్ రావడం, అలా లివర్ పాడవుతుంది. లివర్ పక్కనే ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ గ్రంథి ఉబ్బుతుంది. ఆల్కహాల్ మితిమీర తాగేవాళ్ళు ప్యాంక్రియాస్ జబ్బు ఉబ్బి పొట్ట పైభాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి బ్యాక్కి వెళ్తుంది. ఈ నొప్పి చాలామంది గ్యాస్ట్రైటిస్ అనుకుంటారు. సో ఒక పేషెంట్ చెప్పాడు, నొప్పి లేనప్పుడు చేపలో పడుకుంటానండి, నొప్పి వచ్చినప్పుడు రొయ్యలో చుట్టుకుంటాన్నాడు. ఇంత మంచి డిస్క్రిప్షన్ నేను ఇప్పుడు పుస్తకంలో కూడా చదవలేదు. సో సివియర్ ఆల్కహాలిక్ ప్యాంక్రియాటైటిస్, అది చాలా సీరియస్ జబ్బు. ఈ జబ్బు వచ్చిన 25% ప్రాణాలు కోల్పోతారు, ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. దీనివలన ప్యాంక్రియాటైటిస్ వలన కిడ్నీస్ పాడవడం, లంగ్స్లో నీరు చేరడం, బీపీ తగ్గిపోవడం. సో 25% లైఫ్ రిస్క్ ఉంటుంది. కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఆల్కహాలిక్ ప్యాంక్రియాటైటిస్. ఇకపోతే ఈ ఆల్కహాల్ ఎక్కువ తాగేవాళ్ళు మిగతా జబ్బులు, కాళ్ళు నరాల బలహీనత, కాళ్ళు తిమ్మిర్లు, నడవడం కష్టం. సో చాలా జబ్బులు వస్తాయి ఆల్కహాల్. ఎస్పెషల్లీ లేడీస్ ప్రెగ్నెన్సీ టైంలో ఆల్కహాల్ తాగితే బిడ్డకి ప్రమాదం. సో ఇలా చాలా రకాల జబ్బులు ఆల్కహాల్ వస్తాయి.
విస్కీ, బ్రాందీ, రమ్ము, జిన్ను, వైన్, వోడ్కా ఇలా పేరేదైనా అన్నిట్లో ఉండేది ఆల్కహాలే. వీటన్నిటిలో ఆల్కహాల్ శాతం మారుతుందంతే. వైన్లో పెద్దగా ఆల్కహాల్ ఉండదు. అది కేవలం ద్రాక్షరసమే అని, ఆరోగ్యానికి మంచిదని తమకు తాము సర్ది చెప్పుకునేవారెందరో. అలాగే 2 పెగ్గుల ఆల్కహాల్ హార్టుకి మంచిది కాబట్టి నేను తాగుతున్నాను అని చెప్పుకునేవారు కూడా ఎందరో. అలాగే నేను కేవలం అప్పుడప్పుడు ఏదో ఫంక్షన్లోనో, ఫ్రెండ్స్ కలిసినప్పుడో, పార్టీలోనో సోషల్గా తప్ప అస్సలు మందు ముట్టను అంటూనే ఆల్కహాల్ ఉచ్చులో కూరుకుపోయేవారు కూడా చాలా మందే కనిపిస్తారు. ఇలా తమ మద్యపానం అలవాటుకు ఎన్ని సాకులు చెప్పుకుందామని ప్రయత్నించినా ఒకసారి ఈ అలవాటు పట్టుకుందంటే ఓ పట్టాన వదలదు. మద్యాలు బీరు, వైను, విస్కీ, బ్రాందీ, తర్వాత వోడ్కా, జిన్ను చాలా రకాలు ఉన్నాయి. సో ఈ మద్యాలు ఏదైనా ఏ రకమైన ఆల్కహాలిక్ పదార్థమైనా కూడా దానిలో శాతం తేడా అంతే. ఉదాహరణకి విస్కీ, బ్రాందీలో 40% ఆల్కహాల్ ఉంటుంది, వైన్లో 12% ఉంటుంది, బీర్లో 60% ఉంటుంది. సో బట్ ఎక్కువ బీర్ తాగినా సేమ్ మోతాదులో ఆల్కహాల్ తాగినట్టే. సో ఏ ఆల్కహాల్ పదార్థం తీసుకున్నా కూడా 40 గ్రామ్స్ దాటితే ఆ రిస్క్ ఉంటుంది. సో కొంతమంది అపోహ ఉంటుంది, వైన్ తాగితే పర్వాలేదు, అది బీర్ తాగితే పర్వాలేదండి. అలా ఏం లేదు, ఏ ఆల్కహాల్ అయినా ప్రమాదం. ఆల్కహాల్ అన్నది ఎంత తాగితే లివర్ పాడవుతుంది అన్నది ఇంపార్టెంట్ ప్రశ్న. మగాళ్ళు అయితే 40 గ్రామ్స్ పర్ డే, రోజుకు 40 గ్రామ్స్ ఆల్కహాల్ తాగితే లాంగ్ పీరియడ్లో లివర్ పాడవుతుంది. అదే స్త్రీలైతే 30 గ్రాములు తాగినా పాడవుతుంది. సో వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఎక్కువ ఉంటుంది. లేడీస్కి ఆల్కహాల్ వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ తేడా వలన. 2, ఆల్కహాల్ మీద కొన్ని అపోహలు ఉన్నాయి. ఆల్కహాల్ ఓ రకమైన ఆల్కహాల్ అయితే పర్వాలేదు, నేను కాస్ట్లీ ఆల్కహాల్ తాగుతాను, కాస్ట్లీ బ్రాండ్ తాగుతాను, నాకేమవుతుంటాను. చాలా అపోహ. ఏ ఆల్కహాల్ తాగినా ఒకటే, అది ఏ బ్రాండ్ అయినా లివర్ డ్యామేజ్ చేస్తుంది, ప్యాంక్రియాస్ డ్యామేజ్ చేస్తుంది. తేడా ఏంటంటే కొన్ని రకాల ఆల్కహాలిక్ ద్రవ్యాల్లో, ఆల్కహాలిక్ బెవరేజెస్లో ఆల్కహాల్ శాతం తక్కువ ఉంటుంది. ఉదాహరణకి బ్రాందీ, విస్కీల్లో 40% ఉంటుంది, వైన్లో 12% ఉంటుంది, బీర్లో 6% ఉంటుంది. బట్ ఉండేది ఆల్కహాలే. సో ఏ రకమైన ఆల్కహాల్ తాగినా ప్రమాదం. 2వ అపోహ ఏంటంటే వీడు అన్నం తినట్లేదు, ఆల్కహాల్ తాగుతున్నాడు, అన్నం తిని తాగితే పర్వాలేదు అనుకుంటారు. అది చాలా అపోహ. అన్నం తిన్నా, అన్నం తినకపోయినా ఆల్కహాల్ లివర్ డ్యామేజ్ చేయడం మాందు, ప్యాంక్రియాస్ డ్యామేజ్ చేయడం మాందు. దీనికి ఎలా చెప్పారంటే పూర్వం డాక్టర్లకు కూడా అపోహ ఉండేది. ఏంటి దాన్ని ఎందుకనే సిరోసిస్ని న్యూట్రిషన్ సిరోసిస్ అనేవారు. అన్నం తినకపోవడం వల్ల న్యూట్రియంట్స్ తగ్గిపోయి లివర్ పాడవుతున్నారు. దీనికి ఒక క్లాసికల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. రూబెన్ అండ్ లేబర్ అండ్ 2 శాస్త్రవేత్తలు ఏం చేశారంటే 2 బెబూన్లు తీసుకున్నారు. ఒక బెబూన్ని కేజ్ చేశారు, ఒక 12 బెబూన్స్ని కేజ్ చేసి వాళ్ళకి కేజీలో పెట్టి మంచి ఆహారం, అన్ని న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ ఆహారం ఇచ్చి దానిలో ఆల్కహాల్ కలిపారు. ఆల్కహాల్ కలిపిన తర్వాత ముందు అవి తినలా. 2-3 రోజులు పోయిన తర్వాత ఏంటంటే ఆల్కహాల్ తప్పక కేజ్ చేసినాయి కదా, తినాలి తప్పదు. సో తినడం మొదలెట్టినాయి. తర్వాత లైక్ చేయడం మొదలెట్టినాయి, ఎడిక్ట్ అయిపోయినాయి. సో ఎడిక్ట్ అయిపోయి ఒక 3-4 నెలలు పోయిన తర్వాత ఆ బెబూన్స్ని సాక్రిఫైస్ చేసి టెస్ట్ చేస్తే 70 to 80% ఆఫ్ ది బెబూన్స్కి లివర్ పాడైపోయింది. సో మంచి ఆహారం ఇచ్చినా కూడా ఆ బెబూన్స్ లివర్ పాడు చేసుకున్నాయి. సో ఈ ఎక్స్పెరిమెంట్ వలన బియాండ్ ఆల్ డౌట్ ఆల్కహాల్ డైరెక్ట్గా లివర్ని పాడు చేస్తుంది అని కనిపెట్టారు. సో ఇందులో డౌట్ లేదు, ఆల్కహాల్ డైరెక్ట్గా లివర్ని పాడు చేస్తుంది. మద్యం గురించి, మద్యపానం గురించి మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. మిగతా వాటితో పోలిస్తే విస్కీ, రమ్, జిన్, వోడ్కా వంటివి మంచివని, ఆరోగ్యానికి మేలు చేస్తాయని నమ్ముతారు. ఈ నమ్మకాల్లో నిజమెంత? అన్ని రకాల మద్యాలు ఒకటేనా? మద్యపానం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసు. పొగాకైనా, ఆల్కహాల్ అయినా, మాదక ద్రవ్యాలైనా మరేవైనా అన్నీ కూడా ఏదో సరదాకే మొదలవుతాయి. కానీ అవే మెల్లమెల్లగా అలవాటుగా మారి తర్వాత వ్యసనంగా తయారై వాటిలోంచి బయటపడలేని స్థితి దాకా తీసుకెళ్తాయి. ఆల్కహాల్ వ్యసనం బారిన పడితే మెల్లగా శారీరక, మానసిక సమస్యలు లెక్కలేనన్ని చుట్టుముడతాయి. మద్యపానం అలవాటు గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల సాధారణంగా రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి శరీరం తాలూకు రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే అది గుండెను ప్రభావితం చేస్తుంది. ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకోవటం వల్ల సాధారణంగా మూత్రపిండాల పనితీరు కూడా దెబ్బతింటుంది.
ఈ ఆల్కహాల్ సాధారణంగా హార్మోన్ల పనితీరు మీద ప్రభావం చూపి కొన్ని సమయాల్లో మూత్రపిండాల వైఫల్యం కూడా సంభవించవచ్చు. ఆల్కహాల్ వలన లివర్ డ్యామేజ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. మొదటి స్టేజ్లో ఏమవుతుందంటే లివర్లో ఫ్యాట్ చేరుతుంది, ఊబకాయంలో ఫ్యాట్ చేరుతుంటే ఫ్యాట్ చేరుతుంది. ఈ స్టేజ్లో అయితే లివర్ ఎంజైమ్స్ నార్మల్గా ఉంటాయి, దీన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఈ స్టేజ్లో ఆల్కహాల్ మానేస్తే అది పూర్తిగా రివర్స్ అయిపోతుంది, 100% నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం. అంటే ఆల్కహాల్ వలన లివర్ ఉబ్బడం కాకుండా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయిన స్టేజ్లో ఏమవుతుందంటే పేషెంట్కి కామెలు రావడం, తర్వాత SGPT SGOT అనే ఎంజైమ్స్ పెరగడం, మనం ఎగ్జామిన్ చేస్తే లివర్ చేతి తగలడం, దీన్ని ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. ఇంకా స్టేజ్ ముదిరితే లివర్ గట్టిపడి పొట్టలో నీరు చేరడం, కాళ్ళు పొంగడం, బ్లడ్ వామిటింగ్ అవ్వడం. సో దీన్ని ఆల్కహాలిక్ సిరోసిస్ అడ్వాన్స్ స్టేజ్ అనమాట. సో కోర్స్ ఈ అడ్వాన్స్ స్టేజ్ దాటితే లివర్ క్యాన్సర్ వస్తుంది. సో ఇది 4 రకాలుగా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఉంటుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ని పోల్చడానికి ముఖ్యంగా బ్లడ్ టెస్టులు చేస్తాం. బ్లడ్ టెస్టులు చేసినప్పుడు బ్లడ్లో WBC కౌంట్ పెరుగుతుంది ఆల్కహాలిక్ హెపటైటిస్లో. తర్వాత లివర్ టెస్టుల్లో అబ్నార్మాలిటీ ఉంటుంది, బిలిరూబిన్ పెరుగుతుంది, SGPT SGOT పెరుగుతాయి, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ నార్మల్గానే ఉంటుంది. ఆ తర్వాత స్కాన్ చేస్తే లివర్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత లివర్ ఎక్కువ డ్యామేజ్ అయితే పొట్టలో నీరు చేరుతుంది, అది స్కాన్లో తెలుస్తుంది. ఎండోస్కోపీ చేస్తే ఆహార నాళంలో వెయిన్స్ ఉబ్బితే అది ఎండోస్కోపీ తెలుస్తుంది. ఈ టెస్టులు చేయడం వల్ల ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఏ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజా లేట్ స్టేజ్ అని తెలుస్తుంది. ఆల్కహాల్ వలన ప్యాంక్రియాస్ ఉబ్బితే సీరం MLase, సీరం లైపేజ్ అనే టెస్టులు ఉంటాయి. ఈ బ్లడ్ టెస్టుల వలన ఆల్కహాల్ వలన ప్యాంక్రియాస్ ఉబ్బించింది తెలుస్తుంది. ఆల్కహాల్ హిస్టరీ ఉంటే ఆల్కహాల్ వలన అవుతాం. నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ చేస్తాం, CT స్కాన్ చేస్తాం. CT స్కాన్ టెస్ట్ చేయడం వల్ల ప్యాంక్రియాస్ ఎంత ఉబ్బింది, ఎంత శాతం ఉబ్బింది, ఎంత డ్యామేజ్ అయింది, ఓన్లీ ఉబ్బడమైనా ప్యాంక్రియాస్ కుళ్ళిపోయిందా అని తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఈ పేషెంట్ని ICUలో ఉంచాలా, వార్డులో ఉంచాలా డిసైడ్ చేస్తాం. ఇది కాకుండా ప్యాంక్రియాస్ ఉబ్బడం వల్ల చాలా కాంప్లికేషన్లు వస్తాయి కదా. సో కిడ్నీ టెస్టు, లివర్ ఫంక్షన్ టెస్టులు, మిగతా టెస్టులు కూడా చేస్తాం. సో ముఖ్యమైన టెస్టులు ఏంటంటే MLase, లైపేజ్ను, CT స్కాన్. ఈ టెస్ట్ వలన ఆల్కహాల్ వలన ప్యాంక్రియాస్ ఉబ్బినట్టు తెలుస్తుంది. పొట్ట అదెన్నో అవయవాల పుట్ట. ఈ పొట్టను మనం సరిగా చూసుకుంటే అది కూడా మనల్ని సరిగా చూసుకుంటుంది. పొట్టను ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది సమస్యల నిలయంగా మారుతుంది. ఇటీవలి కాలంలో మారిన జీవనశైలి దృష్ట్యా మనలో చాలామంది మద్యపానం అలవాటు కారణంగా పొట్టను ఒక చెత్తబుట్టలా తయారు చేసుకుంటున్నారు. మితిమీరి తాగటం, దాంతోపాటే విపరీతంగా జంక్ ఫుడ్ తినటం వల్ల పొట్ట ఆరోగ్యం దెబ్బతింటోందని డాక్టర్లు చెబుతున్నారు. మద్యపానం అలవాటు వల్ల మొదటగా దెబ్బతినేది మన కాలేయమే. ఎక్కువగా తాగేవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీన్నే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఈ సమస్య ఏమాత్రం శృతిమించినా అది మరెన్నో సమస్యలకు దారితీసి అంతిమంగా కాలేయం రాయిలా గట్టిపడిపోయే లివర్ సిరోసిస్కు దారితీస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, పొట్టలో పుండ్లు, పేగుపూత, పెద్ద ప్రేగు క్యాన్సర్ల లాంటి సమస్యల తాకిడి కూడా ఎక్కువే. ఆల్కహాల్ వలన ప్యాంక్రియాస్ ఉబ్బినప్పుడు సో దానికి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అడ్మిట్ చేసి మనం నోటి ద్వారా ఏమి ఫుడ్ కానీ పానీయాలు కానీ ఇవ్వం. తర్వాత దాన్ని బబెల్ రెస్ట్ అంటాం. పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సి వస్తుంది నొప్పి తగ్గడానికి. నొప్పి ఎక్కువ తీవ్రమైన నొప్పి ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. ముఖ్యంగా ఫ్లూయిడ్స్ ఇంట్రావెనస్గా నరాల ద్వారా సెలైన్, రింగర్ లాక్టేట్ ఇస్తాం. దీన్ని ఇవ్వడం వల్ల అంటే ప్యాంక్రియాస్ రెస్ట్ ఉంటుంది, ఈ కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. విధిగా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. ఒక్కోసారి యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి నెక్రోసిస్ ఎక్కువైతే ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేసినప్పుడు యాంటీబయాటిక్ ఇస్తాం. సో దీన్ని అలా ట్రీట్ చేస్తాం. బట్ ఎంత ట్రీట్ చేసినా కూడా కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్యాంక్రియాస్లో చీము పడడం, ప్యాంక్రియాస్లో ఉబ్బడం వల్ల నీరు చేరడం, దాన్ని సిడోసిస్ట్ అంటారు. సో ఇలాంటి కాంప్లికేషన్స్, లీక్ అయ్యి పొట్టలో నీరు చేరడం అలా జరుగుతాయి. బట్ ట్రీట్మెంట్ హాస్పిటల్లో చేయాల్సి వస్తుంది. లివర్ సంగతికి వస్తే ఆల్కహాల్ వలన లివర్ వాచినప్పుడు ఆల్కహాలిక్ హెపటైటిస్ అనే పేషెంట్కి ఆ లివర్ వాపు తీవ్రంగా ఉంటే, జాండీస్ ఎక్కువగా ఉండి లివర్ వాపు తీవ్రంగా ఉంటే, ప్రోత్రామిన్ టైం బాగా ఎక్కువగా ఉంటే స్టెరాయిడ్స్ అనే మందు ఇస్తాం. ఆ స్టెరాయిడ్స్ అనే మందు నెల ఇవ్వడం వల్ల కొంతమందిలో దానికి గుణం వస్తుంది. దానివల్ల రిస్క్ కూడా ఉంటుంది, బట్ తప్పదు. కొంతమందికి లివర్ బాగా పాడయ్యి పొట్టలో వాటర్ చేరినప్పుడు డైయూరిటిక్స్ అనే మందులు ఇస్తాం. ఆ డైయూరిటిక్స్ అంటే నీరు ఎక్కువ యూరిన్ పోయే మందులు.
సో దీనివల్ల అంటే కాళ్ళు పొంగడం, పొట్ట పొంగడం కొంచెం తగ్గుతాయి. ఉపశమనం మాత్రమే. ఒకసారి లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత అది పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం లేదు. ఇది ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, మందులు వాడినా తగ్గిన స్టేజ్కి వెళ్ళినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే అవసరం వచ్చినప్పుడు విధిగా పేషెంట్ ఆల్కహాల్ 6 నెలల పాటు మానేసి ఉండాలి. లేకపోతే ప్రపంచంలో ఏ దేశంలో కూడా 6 నెలలు మానేయకుండా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఆలోచన కూడా చేయరు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల 70 to 80% పేషెంట్స్కి మళ్ళీ లివర్ బాగోయే అవకాశం ఉంటుంది. ది ఇష్యూస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే డోనర్ దొరకాలి, ఆర్థికంగా స్తోమత కల వాళ్ళై ఉండాలి. సో లేదంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కష్టమవుతుంది. మద్యపానం అనేది మనిషిని శారీరకంగా, మానసికంగా పీల్చి పిప్పి చేస్తుంది. ఆర్థికంగానూ సామాజికంగానూ దెబ్బ కొడుతుంది. ఈ వ్యసనానికి బానిసగా మారక మునిపే మేలుకోవటం అన్ని విధాలా మేలు. మద్యపానం వ్యసనాన్ని వదిలించుకునే మార్గాల గురించి ఇప్పుడు ఏ దురలవాటైనా దాని ప్రభావం మొదట శరీరంపై కనిపించి ఆ తర్వాత అది మెదడు పనితీరును కూడా దెబ్బతీస్తుంది. మద్యపానం అలవాటు వల్ల మెదడు తాలూకు పనితీరు కూడా దెబ్బతింటుంది. ఆల్కహాల్ వల్ల ప్రత్యక్షంగా కంటి చూపులో, అలాగే జ్ఞాపక శక్తిలో కూడా కొన్ని రకాల మార్పులు చోటు చేసుకుంటాయని వైద్య సర్వేలు చెబుతున్నాయి. మెదడు తాలూకు నాడీ వ్యవస్థను కూడా మద్యపానం ప్రభావితం చేస్తుంది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో మాటపై కూడా నియంత్రణ తగ్గిపోతుంది. ఈ అలవాటుకు సామాజిక అనుమతి కూడా ఉండదు కాబట్టి తాగుడు అలవాటు ఉన్న వారిలో వ్యక్తిత్వపరమైన లోపాలు కూడా వస్తాయి. ఇవన్నీ కలిసి ఆ వ్యక్తి తాలూకు ఆలోచన సామర్థ్యాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. ఇవన్నీ అంతిమంగా మనిషిలో మానసిక కుంగుబాటును తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. విస్కీ పేనే రాస్తే రిస్క్లన్నీ చెప్పేస్తా, సోడా మందు కలిపేస్తా, తెలుగు ఆంగ్లం కలిపి రాస్తా, బడిలో చదివా ABCD, గుడిలో విన్నా పాటల CD, ఎక్కడున్నాడో దేవదాసు, ఎక్కువైతే మందు డోసు. ఏ అంటే యాక్సిడెంట్స్, నుదుటి రాత బాగోకుంటే నుదుటి బండిలో తాగినోడు, తాగి వెహికల్ నడిపితే తూగి చెట్టును గుద్దినోడు. B అంటే బర్డెన్ టు ద ఫ్యామిలీ, హాలికనింట్లో ఆల్కహాలికుడు ఉంటే డబ్బులన్నీ జబ్బుల పాడు, కుటుంబం అప్పుల పాలు. C అంటే క్రైమ్, ఒళ్ళు మచేలా తాగితే తల్లినైనా తిట్టు, ఇల్లాలని గొట్టు, చెల్లెల్ని కూడా చెరబట్టు. D అంటే డిసీజ్, కాలేయం గట్టిపడు, ప్యాంక్రియాస్ ఉబ్బిచెడు, చిన్న మెదడుకు స్ట్రైక్, ఎన్నో బాధల స్ట్రోక్, కళ్ళకు కామెర్లు, కాళ్ళకు తిమ్మెర్లు, గుండె సైజు మారు, మెదడు మొద్దుబారు, లంగలో చీము, వాంతితో రక్తం, కడుపులో నీళ్లు, కళ్ళకు కమ్ము బైర్లు. తల్లి మందు తాగితే బిడ్డ ఆరోగ్యంలో కోత, కొడుకు మందు బాబు అయితే కన్నవాళ్ళ కడుపు కోత. విస్కీ, బ్రాందీ, జిన్, వోడ్కా, బీరు, వైన్ పేరేదైనా సారానే, మోతాదుల్లో తేడానే. తిన్నవాడు తాగొచ్చని ఎన్నెన్నో అపోహలు, దేవతలతో పోలికలు, జీవితాలు పీలికలు. మందు లేకుంటే కదలవు కొందరు కవుల కళాలు, మందు తాగకుంటే లేవలేరు మరికొందరు మహానుభావులు. మందు మీద పాటలు, అబ్కారీ వేలం పాటలు, సాగితే రాజకీయ ఆటలు, తాగితే నరకానికి బాటలు. మానసిక వైద్యుడు తోడున్నా మందు మానడంలో సవాళ్లు, సారా దొరకని ప్రాంతాల్లో రోగాలు తగ్గిన ఆనవాళ్లు. మద్యపాన నిషేధం, మల్లాది సుబ్బమ్మ పోరాటం, ప్రభుత్వ ఆదాయానికి గండి, సమాజానికి మంచిదండి. మద్యపానం అలవాటు శృతి మించితే అది మెల్లగా జీర్ణ సంబంధ వ్యాధులతో మొదలుపెట్టి రక్తనాళాలు, గుండె, మెదడు పనితీరును కూడా దెబ్బతీస్తుంది. సాధ్యమైనంత వరకు ఆల్కహాల్ జోలికి వెళ్ళకపోవటం మంచిది. ఒకవేళ ఇప్పటికే మద్యపానం అలవాటు ఉంటే మాత్రం వైద్య సాయం తీసుకుని అనారోగ్య ఉచ్చులో చిక్కుకోకుండా బయటపడటం మంచిది. ఇప్పటికే మద్యపానం ఒక వ్యసనంగా తయారైతే మాత్రం దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సరదాగా మొదలయ్యే మద్యపానం చివరికి వీడలేని వ్యసనంలా పరిణమిస్తుంది. మద్యం మనల్ని శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చిత్తు చేస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా మనల్ని బలహీనుల్ని చేస్తుంది. కాబట్టి మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మద్యపానం వ్యసనంగా మారినప్పుడు సైకియాట్రిస్టుల సహాయం తీసుకోవటము మంచిదే. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.